రాజకీయాలు అన్న తర్వాత ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్లు చేసేయడం కామనే కదండి. కాకపోతే అవతల పార్టీ విషయంలో కూసంతా సీరియస్ గా తీసుకున్నప్పుడే అటు ఇటు కాకుండా మధ్యలోనే ఉండిపోవాల్సి వచ్చిందండి. అప్పుడు తెలంగాణలో కారు పార్టీలోని కొందరు ఎమ్మెల్యేల సిచ్యువేషన్ కూడా అలాగే ఉందండి పాపం. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సిచ్యువేషన్ త్రిశంకు స్వర్గం అంటావు, అంతేనా కదా అమ్మాయి? పాలిటిక్స్ లో గోడ మీద పిల్లులే అబ్బాయి. త్రిశంకు స్వర్గాలు ఉండవు. ఎటైనా దూకడానికి అనుకూలంగా ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. హాట్ వెళ్దాం అనుకున్నారు, కానీ కోర్టు, స్పీకరు, కేసు ఇవన్నీ ముందుకొచ్చేసి ఇబ్బంది పెట్టేసరికి టూచ్ అనేసి ఇటే అని చెప్పేసుకున్నారన్నమాట. తెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అంటుపెట్టుకుని ఉండేవాళ్లు ప్రతిపక్షంలోకి రాగానే అధికార పార్టీలోకి జంప్ అయిపోతుంటారు. కొందరు డైరెక్ట్ గా జంప్ అవరు, కానీ అటూ ఇటూ అన్నట్టు ఉంటారు. 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉండటం కొంతమందికి నచ్చదు కదా. అందుకే ఓ 10 మంది దఫాదఫాలుగా వెళ్లి సీఎం రేవంత్ను కలుసుకున్నారు. అంతే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా నెమ్మదిగా బీఆర్ఎస్ కు దూరం అయిపోయారు. పార్టీ ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని కేటీఆర్ తో పాటు మరికొందరు కోర్టుకెళ్లారు. దీంతో విచారణ త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 15న 5 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. తాజాగా మరో 2 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత వారు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. అయితే తాము పార్టీలో చేరలేదని స్పీకర్కు వివరణ ఇచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, దీనిని పార్టీ ఫిరాయింపుగా అంటున్నారని తెలిపారు. దీంతో స్పీకర్ ఇద్దరూ పార్టీ మారలేదని తేల్చేశారు. ఫిర్యాదుల్లో ఆధారాలు లేవన్నారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించారు. గత డిసెంబర్ 15న మహేష్ గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్ పిటిషన్లను కొట్టిపారేశారు. మొత్తం 10 మంది కేసులో 7 క్లీన్ చిట్ ఇచ్చేసినట్టయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కేసు ఇంకా విచారణలో ఉంది. ఆ ముగ్గురిలో 2 స్పీకర్ను కలవలేదు. జగిత్యాల ఎమ్మెల్యే ఆలస్యంగా వివరణ ఇచ్చారు. దీంతో త్వరలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక దాను నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇప్పటివరకు స్పీకర్ను కలవలేదు, వివరణ కూడా ఇవ్వలేదు. దీంతో వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి పార్టీ మారాలనుకున్న వారు కాస్త సీను రివర్స్ అవటంతో మళ్లీ పాత పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు అటూ ఉండలేరు, ఇటూ వెళ్లలేరు, అంతే.